Yeah, guys, are you visible my screen? Anyone? Yes, Yes, sir. and Yes, sir. yeah, yeah. So today we are discussing about React. So, do you know anyone what is framework? Difference between the framework and library? Anybody? Anybody? Do you know framework, library? Why we use React only? There are so many languages like Angular, Vue.js, like that. Okay, React is a JavaScript library. It is useful to develop a UI, means front end, to develop the front end languages using so many components. I will explain what is components and what are the features are in React, like that I will explain, okay? So why we use React? Because so many applications, మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్ మనకి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనం లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ చేస్తాం, యాంగులర్ కానీ రియాక్ట్ కానీ. యాంగులర్ ఏంటంటే యాంగులర్ అనేది ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ కి లైబ్రరీకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, చాలా మెయిన్. మీరు రియాక్ట్ నేర్చుకోవాలన్నా కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా? ఓకే సార్. యా, లైబ్రరీ అంటే ఏంటంటే కాంపోనెంట్స్ అవన్నీ బిల్డ్ అయి ఉంటాయి, బట్ మనం అప్లికేషన్ అనేది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాం. ఇన్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఆల్రెడీ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి, బట్ ఏంటంటే మనం జస్ట్ మోడిఫికేషన్స్ చేస్తాం. ఫ్రేమ్ వర్క్స్ ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మోర్ ఓవర్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ కి మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ప్రిఫర్ చేస్తాం ఫ్రేమ్ వర్క్స్. మీరు ఎక్కడ చూసినా కానీ ఎవ్రీ బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది యాంగులర్ జేఎస్ పైనే చేసుంటారు. రియాక్ట్ అంటే ఏంటంటే మనం స్క్రాచ్ నుంచి వెబ్సైట్ ని బిల్డ్ చేస్తాం, బట్ ఫ్రేమ్ వర్క్ యాంగులర్ అనేది ఫ్రేమ్ వర్క్. యాంగులర్ లో అలా చేయం, ఆల్రెడీ చేసుంటారు, బట్ మనం లోపల మోడిఫికేషన్స్. ఇప్పుడు సపోజ్ ఒక హౌస్ తీసుకున్నాం, హౌస్ అనేది మనం బిల్డ్ చేసిన హౌస్ మనం బై చేయడం వేరు, మనం దాన్ని దాన్ని స్క్రాచ్ నుంచి మనం బిల్డ్ చేసుకోవడం వేరు, ఓకేనా? మనం దాన్ని అంటే ఆల్రెడీ కట్టేసిన హౌస్ ని మనం కొనుక్కొని లోపల మోడిఫికేషన్స్ చేస్తాం. దాన్ని ఫ్రేమ్ వర్క్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఓకేనా? లైబ్రరీ అంటే ఏంటంటే మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాం ఏ అప్లికేషన్ అయినా కానీ, సో దాన్ని లైబ్రరీ అంటాం. సో React is a popular JavaScript library. Okay, JavaScript. Do you know JavaScript? If you know JavaScript, it is easy to learn React. Okay. Otherwise, it is little bit hard because ఇంకోటి యాంగులర్ కి లైబ్రరీకి డిఫరెన్స్ అంటే మనకి ఈవెంట్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్ లో. ఈవెంట్స్ తెలుసా ఎవరికైనా? ఆన్ క్లిక్, ఆన్ బ్లర్, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, లైక్ దట్ ఈవెంట్స్ ఉంటాయి. అది కంట్రోల్ ఉంటాయి. మనం ఎప్పుడైతే వాటిని యూజ్ చేస్తామో కంట్రోల్ ఉంటది. యాంగిల్ ఏంటంటే ఆ కంట్రోల్ బై డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చుంటారు, బట్ రియాక్ట్ అలా కాదు. అది ఎప్పుడు యూజ్ అవ్వాలి, ఎప్పుడు మనం కంట్రోల్ చేయాలి అనేది రియాక్ట్ లో మనం దాన్ని ప్రిఫర్ చేస్తాం, ఓకేనా? యాంగిల్ లో అలా కాదు. ఆ కంట్రోల్ స్ట్రక్చర్ అనేది ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటది.
సో ఈ రియాక్ట్ ఎవరు బిల్డ్ చేశారంటే ఫేస్బుక్ వాళ్ళు బిల్డ్ చేశారు. ఓకే, ఇట్ ఈస్ ఎ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఐ థింక్ యూ ఆల్ నో వాట్ ఈస్ జావా స్క్రిప్ట్. ఓకే, జావా స్క్రిప్ట్ ని బేస్ చేసుకొని ఈ లైబ్రరీని అనేది క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ ఎ సింగిల్ పేజ్ అప్లికేషన్ రియాక్ట్ అంటే ఫస్ట్ పేజ్ లోనే ఉండి మిగతా పేజెస్ అన్నిటికీ మనం ఆ కంట్రోల్ అనేది తెచ్చుకోవాలి. అంటే ఫస్ట్ పేజ్ లోనే ఉండి మనకి నెక్స్ట్ పేజ్ కి వెళ్ళాలంటే అక్కడే హోమ్ బటన్, నావ్ బార్ అన్ని కనపడాలి. నేను చూపిస్తాను ప్రాజెక్ట్ లో ఎలా చేయాలనేది రియల్ టైమ్ లో కొని. ఓకేనా, మోర్ ఓవర్ ఏంటంటే రియాక్ట్ లో కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ బేస్డ్ స్ట్రక్చర్ అనేది కొన్ని అప్లికేషన్ అనేది, సో ఇదే తీసుకున్నాం సింపుల్ గా. ఇదొక కాంపోనెంట్, సో ఇదొక కాంపోనెంట్ ఆ విధంగా రియాక్ట్ అనేది బిల్డ్ అయి ఉంటది. మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి చూద్దాం. సో ఈ పాత్ దగ్గర మనం ఏంటంటే సిఎండి ఇద్దాం. డైరెక్ట్ అది కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళిపోద్ది. కమాండ్ ఏంటంటే npx create react app dash సండే వర్క్షాప్. సండే వర్క్షాప్ ఏంటంటే మన రియాక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా ప్రాజెక్ట్, సో దాని నేమ్ అనమాట జస్ట్. ఓకే, సో వాటి యొక్క ప్యాకేజెస్ నేను చెప్పాను కదా లైబ్రరీ. సో నోడ్ మోడల్స్ చాలా ఉంటాయి రియాక్ట్ లోపల, అవి అన్ని ఇన్స్టాల్ అవుతాయి ఈ కమాండ్ ఇస్తే. It will take some time. Okay, సో వై రియాక్ట్? నేను చెప్పాను కదా లైబ్రరీ అంటే మనం అప్లికేషన్ అనేది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి, సింగిల్ పేజ్ అప్లికేషన్ కావాలి అనుకుంటే మనం రియాక్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా, బ్యాంకింగ్ అప్లికేషన్స్ కి ఎక్కువ రియాక్ట్ ప్రిఫర్ చేయరు, యాంగులర్ ప్రిఫర్ చేస్తారు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ది యాంగులర్ అండ్ రియాక్ట్ అండ్ ఆల్సో లైబ్రరీ అండ్ ది ఫ్రేమ్వర్క్. ఓకే, రియాక్ట్ లో ఏంటంటే కొన్ని హుక్స్ ఉంటాయి, యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, ఆల్రెడీ బిల్టింగ్ కాంపోనెంట్స్ అనమాట ఇవి, బిల్టింగ్ హుక్స్. సో వాటిని యూజ్ చేసుకొని మనం చాలా సింపుల్ గా ఈజీగా మనం అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చు. రౌటింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, దట్స్ వాట్ వీఆర్ మనం ఫస్ట్ పేజ్ నుంచే మిగతా పేజెస్ తోనే యాక్సెస్ తీసుకోవచ్చు మనం. అంటే అప్లికేషన్ స్టార్టింగ్ హోమ్ పేజ్ లోనే ఉంటాం, మిగతా పేజెస్ తోనే యాక్సెస్ తీసుకుంటాం హోమ్ పేజ్ లోనే ఉండి. యూజింగ్ రౌటింగ్ కాన్సెప్ట్స్, ఫెచ్చింగ్ డేటా యూజింగ్ ఏపీఐస్. అంటే అప్లికేషన్ అనేది డైనమిక్ గా ఉంటది, స్టాటిక్ గా ఉంటది. డిఫరెన్స్ ఏంటంటే స్టాటిక్ గా ఏంటంటే మనం కోడ్ రాస్తాం, కోడ్ రాసి ఇమేజెస్ అన్ని కోడ్ లోనే ఉంటే అది స్టాటిక్. డేటాబేస్ నుంచి ఫెచ్ అయ్యి ఏపీఎస్ ద్వారా వచ్చి ఇక్కడ కనిపిస్తాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని డైనమిక్ గానే ఉంటాయి. సో
ఈ ఐటమ్స్ అని ఇదొక కాంపోనెంట్ అన్నమాట. ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. కాంపోనెంట్స్ లో కోడ్ రాసి మనం ఇలా రెండర్ చేస్తాం హోమ్ పేజ్ లో. ఓకేనా, ఇవి అన్ని డైనమిక్ గా వస్తున్నాయి మనకి. అంటే డేటాబేస్ లో వాళ్ళు ఏ ఇమేజ్ అయితే ఇస్తారో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ రెండర్ అవుద్ది. వాడు లైఫ్ లాంగ్ ఇదే ఇమేజ్ రెండర్ చేయడు కదా, ఇక్కడ స్క్రోల్ చేయడు కదా. డిఫరెన్స్ ఉంటది కదా ఈ రోజుకి రేపటికి. దట్ ఈస్ వాట్ టాపిక్ ఆఫ్ ది డైనమిక్. ఓకే, స్టాటిక్ అంటే ఏంటంటే ఇంప్లిమెంట్ చేసేసి ఉంటారు, కోడ్ లోనే ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. బట్ ఇక్కడ లాజిక్స్ ని యూజ్ చేసుకొని ఏపీఎస్ ద్వారా బ్యాక్ ఎండ్ నుంచి డేటాను తీసుకొని ఇక్కడ డైనమిక్ గా ప్లేస్ చేస్తున్నారు. అది స్టాటిక్ కి డైనమిక్ కి డిఫరెన్స్. ఓకే, ఓకే. మనకి రియాక్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకేనా, హ్యాపీ హ్యాకింగ్ ఈ విధంగా వచ్చిందంటే మన రియాక్ట్ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో విజువల్ స్టూడియో కోడ్ తెలుసు కదా మీ అందరికి. దాంట్లోకి వెళ్ళాలంటే కోడ్ స్పేస్ డాట్ అని ఇచ్చామంటే కమాండ్ డైరెక్ట్ గా ఈ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్ లో ఓపెన్ అయిపోద్ది. ఓకేనా, మనం క్రియేట్ చేసాం కదా సండే వర్క్ షాప్ రియాక్ట్ ప్రాజెక్ట్. టెర్మినల్ తీసుకోవాలి మనం ఫస్ట్. టెర్మినల్ లో ఇప్పుడు మనకి ఇక్కడ లూపెక్స్ ఓపెన్ అయి ఉంది, లూపెక్స్ ఫోల్డర్ ఓపెన్ అయి ఉంది. ఇక్కడ మనం రియాక్ట్ కమాండ్ గా ఇస్తే ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. చూపిస్తాను అలాగే. npm స్టార్ట్ అనేది ఇస్తే ఎర్రర్ వచ్చింది. అంటే మన ఈ ఫోల్డర్ లో మనం రన్ చేస్తున్నాం. మన ఫోల్డర్ ఏది సండే వర్క్ షాప్. సో దాంట్లోకి వెళ్ళాలంటే సిడి స్పేస్ సండే వర్క్ షాప్. ఓకేనా, సండే వర్క్ షాప్ లోకి వెళ్ళిందే. సో ఇక్కడ మనం కమాండ్ అనేది ఇస్తాం. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కమాండ్ రియాక్ట్ అప్లికేషన్స్ అని స్టార్ట్ అయ్యేది npm స్టార్ట్ అనే కమాండ్ తోటి. ఇది ఇంపార్టెంట్. సో ఎంటర్ క్లిక్ చేయగానే మనకి రన్ అవ్వద్దు అనమాట. సో ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ 3000 అని ఉంది. ఈ పోర్ట్ లో మనకి రియాక్ట్ కమాండ్ అనేది ఈ పోర్ట్ లో అనేది మనకి రియాక్ట్ అనేది రన్ అవుతుంది. సో అది నేను క్రోమ్ లో ఓపెన్ చేసుకుంటాను. సో డిఫాల్ట్ గా రియాక్ట్ అనేది ఈ విధంగా ఉంటది అనమాట. ఈ కోడ్ అంతా మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. ఇది మనం రియాక్ట్ ప్రాజెక్ట్. ఓకేనా, నోడ్ మోడల్స్ దీంట్లోనే లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నోడ్ మోడల్స్ ఉంటుంది. దీని లోపల అనే రియాక్ట్ అనేది లైబ్రరీ కదా. సో కొన్ని లైబ్రరీస్ అనేది చాలా వరకు దీంట్లోనే ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. ఇవి అన్ని లైబ్రరీస్. ఓకేనా, వీటితో మనకి పెద్దగా పని ఉండదు. నెక్స్ట్ పబ్లిక్ ఫోల్డర్. వీటిలో ఏంటంటే మనకి ఇక్కడ రెండర్ అవుతుంది కదా, అవుట్పుట్ లో వస్తుంది కదా ఈ ఇమేజ్ మొత్తం ఏంటంటే ఇక్కడ ఉంటది అనమాట. లోగో ఇమేజ్ ఇదే కదా మనకి రెండర్ అయ్యేది. సో ఇక్కడ ఉంటది ఎస్ఆర్సి. ఇది మెయిన్ అనమాట మనకి. సిఎస్ఎస్ తెలుసు కదా మీకు. సిఎస్ఎస్ దీన్ని టార్గెట్ చేసి index.js లో ఉంటుంది మనకి అప్లికేషన్ అనేది. దీన్ని టార్గెట్ చేసి మనం సిఎస్ఎస్ రాస్తాం అనమాట. సో సిఎస్ఎస్ ఫైల్ ఇది జావా స్క్రిప్ట్ ఫైల్ .js.
మనం రియాక్ట్ లో ఏంటంటే అన్ని ఫైల్స్ అనేది JS తోటే రాస్తాం, అన్ని దాంతోటే క్రియేట్ చేస్తాం. సో ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ పోని సిఎస్ఎస్ ఫైల్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇక్కడ నుంచి మనకి రెండర్ అవుతుంది అనమాట రియాక్ట్ అప్లికేషన్ అనేది. సో ఈ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం రియాక్ట్ ఫైల్ రాయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ రియాక్ట్ డోమ్, మీకు తెలుసు కదా డోమ్ విర్చువల్ డోమ్. రియాక్ట్ కి ఏంటంటే ఒక విర్చువల్ డోమ్ అనేది క్రియేట్ అవ్వద్ది. బట్ జావా స్క్రిప్ట్ కి అలా కాదు. జావా స్క్రిప్ట్ ఏంటంటే డైరెక్ట్ డోమ్ ఉంటది, దాని నుంచి మనకి డైరెక్ట్ బ్రౌజర్ అనేది కనెక్షన్ ఉంటది. బట్ రియాక్ట్ లో అలా కాదు, షాడో లాగా డోమ్ కి ఒక షాడో లాగా క్రియేట్ అవ్వద్ది విర్చువల్ డోమ్ అనేది. సో దాన్ని మనం రియాక్ట్ డోమ్ అంటాం. రియాక్ట్ డోమ్ క్లయింట్ లో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇది సిఎస్ఎస్ ఫైల్ తెలుసు కదా, ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఈ యాప్ ని యాప్ డాట్ జేఎస్ కూడా ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు తెలుసు కదా, రియాక్ట్ డోమ్ డాట్ క్రియేట్ రూమ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి రూట్ అంటే ఇది జావా స్క్రిప్ట్ లో వస్తుంది, డాక్యుమెంట్ టైప్ అన్నమాట. గెట్ ఎలిమెంట్ బై రూట్, ఈ రూట్ అనేది ఎక్కడైతే ఇచ్చుంటారో అక్కడికి మనకి రెండర్ అవ్వద్దు అనమాట రియాక్ట్ అప్లికేషన్ అనేది. ఇది జావా స్క్రిప్ట్ లో వస్తుంది. సో అందుకే జావా స్క్రిప్ట్ బాగా తెలిసి ఉండాలి అని చెప్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనకి మిడిల్లో ఏ కాంపోనెంట్ అయితే ఇస్తామో అది మాత్రమే లోపల రెండర్ అవ్వద్ది మన బ్రౌజర్ లో, ఓకేనా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంపోనెంట్ ని తీసేస్తున్నా. సో బ్లాంక్ వచ్చేసింది అంటే మనకి ఇక్కడ ఏ కాంపోనెంట్ అయితే ఇస్తున్నామో అది మాత్రమే రెండర్ అవుతుంది, ఓకే. ఇక్కడ నేను యాప్ డాట్ జేఎస్ దీన్ని రెండర్ చేస్తున్నాను నేను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తాను మొత్తం కాంపోనెంట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఇవి రెండు ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూడండి, ఈ సింబల్ వచ్చి ఫైల్స్ ని క్రియేట్ చేయడానికి, ఈ సింబల్ వచ్చి ఫోల్డర్స్ ని క్రియేట్ చేయడానికి. సో నేను చెప్పాను కదా రియాక్ట్ అనేది కాంపోనెంట్స్ బిల్డ్ స్ట్రక్చర్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం మనం. కాంపోనెంట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాని తర్వాత దాని లోపల ఫైల్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైనా డాట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, .html .css అవన్నీ ఫైల్స్ లోనే చేయాలి, ఫోల్డర్స్ లో చేయకూడదు, ఓకేనా. ఫస్ట్ కాంపోనెంట్ .js. సో నేను ఇక్కడ మన ఫస్ట్ కాంపోనెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాక్ట్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ మనం ఫంక్షన్ రాయాలి. ఫంక్షన్ అనేది జావా స్క్రిప్ట్ లో మీకు ఐడియా ఉంటుంది. సో ఫంక్షన్స్ రాయాలి. మన ఫంక్షన్ నేమ్ ఏంటంటే ఫస్ట్ లెటర్ ఏంటంటే క్యాప్స్ లో ఉండాలి, ఇది మ్యాండేటరీ, ఓకే. ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. సో బ్రాకెట్స్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్, ఓకేనా. దీని లోపల ఏం చేయాలంటే రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్ అనేది ఉంటుంది, ఇది కూడా జావా స్క్రిప్ట్ లో ఉంటుంది. ఇవి అన్ని ఏంటంటే మనకి JSX అని ఉంటుంది. JSX లో ఏంటంటే HTML CSS జావా స్క్రిప్ట్ మొత్తం కలిపి మనం కోడ్ అనేది రాస్తాం. బట్ మనం రియాక్ట్ యూజ్ చేయకుండా బిల్డ్ చేయాలంటే HTML ఒక ఫైల్ .html అని పెట్టాలి, CSS ఒక ఫైల్ .css అని పెట్టాలి, .js ఒక ఫైల్, టోటల్ 3 ఫైల్స్ వస్తాయి. ప్లస్ దాన్ని మనం కనెక్షన్ చేసుకుంటా ఉండాలి 3 ఫైల్స్ ని. బట్ ఇక్కడ రియాక్ట్ లో అలా కాదు, నేను HTML రాస్తున్నాను, జావా స్క్రిప్ట్ రాస్తున్నాను, అదే విధంగా CSS కూడా రాస్తున్నాను, ఓకేనా. ఇవన్నీ జావా స్క్రిప్ట్ మెథడ్స్, రిటర్న్ స్టేట్మెంట్స్ అన్ని ఏంటంటే జావా స్క్రిప్ట్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక div ట్యాగ్ తీసుకుంటాను. div ట్యాగ్ లోపల h1 ట్యాగ్ తీసుకుంటాను. సో ఇక్కడ HTML రాశాను నేను, HTML కూడా యాక్సెప్ట్ చేస్తుంది, దట్ ఈస్ వాట్ రియాక్ట్, ఓకే. సో ఇది ఒక కాంపోనెంట్ అనమాట, ఓకేనా. నేను h1 ట్యాగ్ లో ఏం రాశాను, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పేజ్. ఇది ఒక కాంపోనెంట్, దీన్ని మనం క్రియేట్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ, ఎక్స్పోర్ట్ చేసుకుంటేనే మనం అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి,
ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మనం ఏం ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ కోడ్ అంతా దేంట్లో ఉంది, ఈ ఫంక్షన్ లో ఉంది. ఓకేనా, ఈ ఫంక్షన్ యొక్క నేమ్ లో ఉంది. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాక అక్కడ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఏం చెప్పాను, మెయిన్ ఫైల్ ఏంటంటే index.js. దీంట్లో నుంచే మనకి రెండర్ అవుతుంది అనమాట క్రోమ్. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ ఫస్ట్ కాంపోనెంట్. ఇంపోర్ట్ చేసుకున్నాక నేను దీనికి ఒక నేమ్ ఇచ్చాను, ఫస్ట్ కాంపోనెంట్ అని. సో దీన్ని మనం ట్యాగ్స్ లాగా రాయాలి. సో ఓకేనా, ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్. మనం దీని మిడిల్ లో ఏమైతే ఇస్తామో అది మాత్రమే మనకి బ్రౌజర్ లో రెండర్ అవ్వద్ది. ఓకేనా, యాప్.js ఏంటంటే రియాక్టివ్ వాళ్ళు బై డిఫాల్ట్ గా ఇచ్చి ఉంటారు. దాన్ని రిమూవ్ చేసుకొని మన కాంపోనెంట్స్ అనేది రాస్తాం. So knowledge of HTML, CSS, JavaScript, it is a mandatory. Okay, JavaScript at least basics అన్న తెలిసి ఉండాలి. అప్పుడే మనకి JavaScript మీకు ఎంత డెప్త్ గా అయితే తెలుస్తుందో మీకు రియాక్ట్ అనేది అంత సింపుల్ అయిపోతాయి. చాలా ఈవెంట్స్, మోర్ ఓవర్ ఈవెంట్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. JavaScript లో ఏం నేర్చుకున్నామో అక్కడే ఉంటుంది, బట్ సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ విత్ Node.js అండ్ NPM. అంటే నేను అక్కడ రన్ చేసేటప్పుడు NPM ఇన్స్టాల్ చేస్తున్నాను కదా, NPM స్టార్ట్ అనేది. సో అది మనం ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. Node.js అండ్ NPM లోకల్లీ ఇన్స్టాల్ ఏ కోడ్ ఎడిటర్ సచ్ యాజ్ విజువల్ స్టూడియో కోడ్. సో విజువల్ స్టూడియో కోడ్ అనేది మ్యాండేటరీ మనకి. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ రియాక్ట్. రియాక్ట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. నేను చెప్పాను కదా, క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అనమాట ఇది, నాట్ ఏ ఫ్రేమ్ వర్క్. చాలా వరకు ఇంటర్వ్యూస్ లో ఇదే అడుగుతారు, వాట్ ఈస్ రియాక్ట్ లైబ్రరీ ఆర్ ఫ్రేమ్ వర్క్ అని అడుగుతారు. డిఫరెన్స్ బిట్వీన్ ది లైబ్రరీ అండ్ ఫ్రేమ్ వర్క్ అని కూడా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బిల్డింగ్ మోడర్న్ రియాక్టివ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఫర్ ది ఫ్రేమ్ వర్క్. సో సింపుల్ గా మనం రియాక్ట్ ని యూజ్ చేసి మనం డెవలప్ చేస్తాం కాంపోనెంట్స్ బేస్ స్ట్రక్చర్. రియాక్ట్ ఈజ్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్ బై ఫేస్బుక్. ఇది ఫేస్బుక్ వాళ్ళు క్రియేట్ చేశారు మనకి రియాక్ట్ అనేది, విత్ స్ట్రాంగ్ కమ్యూనిటీ అండ్ ఈకో సిస్టమ్. React uses a virtual DOM to efficiently update and render components. సో నేను చెప్పాను కదా, జావా స్క్రిప్ట్ ఏంటంటే ఒక డోమ్ అనేది ఉంటుంది, బట్ రియాక్ట్ కి ఏంటంటే షాడో డోమ్. అంటే దాని యొక్క షాడో లాగా ఒక డోమ్ అనేది ఉంటుంది. దాన్ని విర్చువల్ డోమ్ అంటారు, రియాక్ట్ డోమ్ అంటారు, చాలా విధంగా పిలుస్తారు దాన్ని. ఆ డోమ్ ని బేస్ చేసుకుని, ఆ డోమ్ ఏంటంటే మనం రియాక్ట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేశాక, అప్లికేషన్ బిల్డ్ చేశాక అది షాడో డోమ్ గా కన్వర్ట్ అవ్వద్ది. అది డైరెక్ట్ గా విర్చువల్ డోమ్ కి ఇంటరాక్ట్ అవ్వద్ది. ఓకేనా, రియాక్ట్ బై రియాక్ట్. సో కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ మనం ఇంత క్రియేట్ చేసాం కదా, అదొక కాంపోనెంట్. మొత్తం అప్లికేషన్స్ అనేది కాంపోనెంట్స్ లాగానే బిల్డ్ చేస్తారు. విర్చువల్ డోమ్ టు ఆప్టిమైజ్ UI రెండరింగ్. స్ట్రక్చర్ స్టేట్ మేనేజ్మెంట్ అప్రోచ్. ఇక్కడ స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది ఉంటాయి, అది చాలా డెప్త్ గా ఉంటాయి. సో వన్ వే బైండింగ్ నేను ఇది చూపిస్తాను. వన్ వే బైండింగ్, రియాక్ట్ యాజ్ ఏ రిచ్ ఎకో సిస్టమ్ అండ్ ఎక్స్టెన్సివ్ టూలింగ్ సపోర్ట్. చాలా లైబ్రరీస్ ఉంటాయి అనమాట, అంటే ఆల్రెడీ బిల్డింగ్. సపోజ్ ఇప్పుడు క్యాలెండరే తీసుకోవాలి, క్యాలెండర్ కి మనం కోడ్ రాయాలంటే చాలా డేస్ పట్టదు, ఒక 2-3 days మినిమం పట్టదు, ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అన్న. బట్ ఇక్కడ అలా కాదు, లైబ్రరీ అనేది ఉంటుంది, అంటే ఆల్రెడీ కోడ్ బిల్డ్ చేసి ఉంటారు వాళ్ళు, లైబ్రరీని ప్రొవైడ్ చేసి ఉంటారు. ఆ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుని మనం డైరెక్ట్ గా ఆ నేమ్ ని యూజ్ చేసుకున్నాం అంటే మనకు వచ్చేస్తుంది. సో రన్ npm స్టార్ట్ అనేది మన కమాండ్. రియాక్ట్ ని స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మనం సెకండ్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం.
.js. ఫస్ట్ లెటర్ అనేది క్యాప్స్ ఇంపార్టెంట్, ఇది మ్యాండేటరీ. ఓకే, రిటర్న్ అనే మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ లోపలే మనం కోడ్ అనేది రాస్తాం. సో నేనేం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ రాసాక మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి దాన్ని. ఓకేనా, ఈ కోడ్ మొత్తం దేంట్లో ఉంది, సెకండ్ కాంపోనెంట్ అనే ఫంక్షన్ లో ఉంది. సో మనం సెకండ్ కాంపోనెంట్ అనే ఫంక్షన్ ఇంపోర్ట్ చేస్తుంటే ఆ కోడ్ మొత్తం ఇంపోర్ట్ అయిపోద్ది. సెకండ్ సెషన్ స్టోరేజ్, సెకండ్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ అనేది నేను ఇప్పుడు ఫస్ట్ కాంపోనెంట్ లో యూజ్ చేస్తా. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకోవాలి దాన్ని యూజ్ చేయాలంటే. సో దీని నేమ్ ఏమి ఇచ్చాను, నేను సెకండ్ కాంపోనెంట్స్ అని ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ H1 ట్యాగ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పేజ్ అని ఇచ్చాను కదా, ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ సెకండ్ పేజ్. ఇక్కడ నేను కాంపోనెంట్స్ బిల్డ్ చేశాను, ఈ 2 లైన్స్ అనేది. ఓకేనా, సో ఫస్ట్ పేజ్ అనే కోడ్ వచ్చి ఈ కాంపోనెంట్ లో చేశాను, బట్ సెకండ్ పేజ్ అనే కోడ్ వచ్చి ఈ కాంపోనెంట్ లో చేశాను. నేను ఎలా కనెక్ట్ చేస్తున్నాను అంటే, ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసి దాని యొక్క ట్యాగ్స్ నేమ్స్ తోటి, మనం ఇక్కడైతే ఏ నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ తోటి ఇక్కడ కాంపోనెంట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ కాంపోనెంట్స్ ఇవన్నీ, ఇది ఈ లైన్ అనేది ఒక కాంపోనెంట్ లో రాసుంటారు, ఈ లైన్ అనేది ఒక కాంపోనెంట్ లో రాసుంటారు, ఈ లైన్ అనేది ఒక కాంపోనెంట్ లో రాసుంటారు. ఈ త్రీని మనం ఒక పేజ్ లో మనం కనెక్ట్ చేస్తాం త్రూ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టాపిక్స్ తో. ఓకేనా, సో ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. Anybody will have doubts? No. Yeah. No? Okay. Right. సో రియాక్ట్ ఏంటంటే చాలా హుక్స్ ఉంటాయి, చూపిస్తాను. React hooks are nothing but JavaScript functions that let you hook. Yeah, tell me. స్టార్ మీరు చెప్పండి. డౌట్ ఉందా మీకు? ఉంటే చెప్పండి, అన్మ్యూట్ చేయండి, పర్వాలేదు. ఓకే, మీకు డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి, పర్వాలేదు.
ఎక్కడ ఉన్నాం? రియాక్ట్ హుక్స్. ఓకే, జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ దట్ లెట్ యూ హుక్ ఇంటూ రియాక్ట్ స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ ఫీచర్స్ ఫ్రమ్ ఫంక్షన్ కాంపోనెంట్స్. రియాక్ట్ హుక్స్ ఏంటంటే నేను చెప్పాను కదా, డేట్ పిక్కర్ అంటే టైం అండ్ డేట్ సెలెక్ట్ చేస్తారు కదా చాలా మంది. డేట్ సెలెక్ట్ చేసేది ఏంటంటే మన కోడ్ రాయాలంటే చాలా లెంతీ అయిపోద్ది. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బిల్ట్ ఇన్ కాంపోనెంట్స్ లో ఎవరో కోడ్ రాసేసి ఉంటారు, దాన్ని ఒక లైబ్రరీ లాగా క్రియేట్ చేసి మనకి రియాక్ట్ లో రిలీజ్ చేస్తారు. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని దాని యొక్క నేమ్ తోటి మనం కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే డైరెక్ట్ గా అవి వచ్చేస్తాయి. సో రియాక్ట్ లో ఏంటంటే కొన్ని హుక్స్ ఉన్నాయి. యూజ్ స్టేట్ హుక్ ఏంటంటే మనం వాల్యూస్ ని గెట్ చేసుకుంటాం, సెట్ చేసుకుంటాం. ఓకే, వాల్యూ వచ్చి గెట్ చేసుకుంటాం, సెట్ చేసుకుంటాం. నేను చూపిస్తాను ప్రాజెక్ట్ లో. యూస్ ఎఫెక్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన పేజ్ అనేది రీలోడ్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఫంక్షన్ మనం ఇస్తాం యూస్ ఎఫెక్ట్ లోపల. ఆ ఫంక్షన్ ని మనం మళ్ళీ కాల్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఏపీఐస్, నేను చెప్పాను కదా డైనమిక్ కి స్టాటిక్ కి డిఫరెన్స్. డైనమిక్ ఏంటంటే ఏపీఐస్ అనేవి ఉంటాయి మిడిల్ వేర్ లాగా, అది బ్యాక్ ఎండ్ నుంచి డేటాను తీసుకొని మనకి యూఐలో రీప్లేస్ చేసి డైనమిక్ గా వస్తుంది అనమాట. సో యూస్ ఎఫెక్ట్ ఎందుకంటే అలా ఏపీఐస్ ని ఫెచ్ చేయడానికి ఫోన్ చూపిస్తుంది. నేను ఆ ఫెచ్ చేయడం కూడా ఈరోజు మనకి చూపిస్తాను. యూజ్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇది గ్లోబల్ గా డేటాను స్క్రీన్ షేర్ చేసి తెలియట్లేదు. ఓకే, సారీ. కనబడట్లేదా స్క్రీన్? స్క్రీన్ అసలు మీరు షేర్ చేసి తెలియట్లేదు అసలు. మళ్ళీ రీషేర్ చేయండి. ఓకే, 1 minute. Yeah, no, okay. సో రియాక్ట్ హుక్స్ యూజ్ స్టేట్ అనే హుక్ గురించి ఈ రోజు మాట్లాడదాం. యూజ్ స్టేట్ ఇది ఏంటంటే వాల్యూస్ ని టేకెన్ చేస్తుంది అండ్ ఆల్సో సెట్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం వాల్యూస్ ని టేకెన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హుక్ ని యూజ్ చేసుకోవాలంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ హుక్ ని. ఏదైనా కానీ కాంపోనెంట్ అయినా కానీ ఏదైనా కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడ్ లో ఈ కాంపోనెంట్ ప్రెసెంట్ మనం ఉన్న కాంపోనెంట్ లో యూజ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ. ఓకే, ఇంపోర్ట్ యూజ్ స్టేట్ వచ్చిందా? సో ఎంటర్. ఇంపోర్ట్ అయిపోయింది యూజ్ స్టేట్ అనేది. సో యూజ్ స్టేట్ హుక్ అనేది మనం ఎక్కడ రాయాలంటే రిటర్న్ మెథడ్ లోపల రాయకూడదు ఎప్పుడైనా కానీ. రిటర్న్ మెథడ్ లోపల రాయకూడదు, ఓకేనా? రిటర్న్ మెథడ్ పైనే రాయాలి, బట్ ఫంక్షన్ లోపల ఉండాలి. కాన్స్ట్, వేర్, లెట్ ఇవి అన్ని జావా స్క్రిప్ట్ లో వస్తాయి. సో కాన్స్ట్ మనం వాల్యూస్ సెట్ చేయడానికి ఒక వేరియబుల్ పెడతాం, గెట్ చేయడానికి ఒక వేరియబుల్ పెడతాం. సో అవి మనం స్క్వేర్ ప్యాకేజ్ లో చూపిస్తాం అన్నమాట. గెట్టింగ్ ఫస్ట్ ఇది ఏంటంటే మనం వాల్యూస్ ని గెట్ చేసుకోవడానికి ఈ వాల్యూని యూజ్ చేసి మనం ఏదైతే ఇచ్చేమో దీని లోపల దీన్ని యూజ్ చేసుకుని మనం గెట్ చేసుకోవచ్చు. సో ఈక్వల్ టు ఇక్కడ మనం యూజ్ స్టేట్ ని డిఫైన్ చేస్తాం. ఇది ఒక మెథడ్ అన్నమాట. సో దీని లోపల మనకి VLNX అనేది ఇచ్చాను నేను. స్ట్రింగ్ లో మనం VLNX అనేది ఇచ్చాము. సో దీన్ని మనం ఇక్కడెక్కడైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే వేరియబుల్స్ లో వాల్యూస్ ని స్టోర్ చేస్తాం కదా, సేమ్ అలాంటిదే. బట్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే సెట్టింగ్
మనం గెట్ చేసుకోవడమే కాదు, సెట్ కూడా చేయొచ్చు దాని ఈ వేరియబుల్ ని యూజ్ చేసుకొని. సో దీని లోపల బ్రాకెట్స్ H1 ట్యాగ్ తీసుకుంటాను. సో ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది ఇచ్చి దీని లోపల నేను గెట్టింగ్ అనేది ఇచ్చాను. ఓకేనా వీలర్ నెక్స్ట్ వేరియబుల్స్ లో ఎలా స్టోర్ చేయాలి, ఎలా దాన్ని మళ్ళీ సెట్ చేయాలి అది కూడా చూపిస్తాను. సో వీలర్ నెక్స్ట్ అనేది నేను కోడ్ లోపల రాయలేదు, వ్యూ స్టేట్ లో స్టోర్ చేసి గెట్టింగ్ అనే ఒక వేరియబుల్ ద్వారా నేను దాన్ని గెట్ చేసి కోడ్ లో చూపించాను. సో అదే విధంగా మీకు ఒక ఈవెంట్ గురించి కూడా చెప్తాం. ఈవెంట్స్ మనం ఒక బటన్ తీసుకున్నాం, బటన్ ట్యాగ్ తీసుకున్నాం. క్లిక్ హియర్ అనే బటన్ ఒకటి తీసుకున్నాను నేను. సో మనకి ఇక్కడ బటన్ వచ్చింది. ఈ బటన్ లోపల ఈవెంట్స్ అని నేను చెప్పాను కదా, ఈవెంట్స్ ఇదే మనకి యాంగులర్ కి రియాక్ట్ కి డిఫరెన్స్. ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ ఉంటది. ఈ ఈవెంట్ లో ఏంటంటే ఆన్ క్లిక్ అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ కావాలో అది మనం దీని లోపల ఇవ్వాలి. దాన్ని ఆన్ క్లిక్ అంటారు. ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ ఉంటది. అంటే అవి ఎప్పుడు ఇన్పుట్ ట్యాగ్స్ కి మనం యూజ్ చేస్తాం. ఇన్పుట్ ట్యాగ్స్ లో ఏంటంటే మనం వాల్యూస్ ని ఇచ్చేటప్పుడు అది ఉంటాయి కదా. సో దీనికి కన్సోల్ ఇస్తున్నాం. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు నాకు ఏం చూపించాలంటే క్లిక్ అని చూపించాలి. ఓకేనా ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసామంటే కన్సోల్ కనిపిస్తుంది మనకి. సో క్లిక్ హియర్ కొడుతున్నాం. ఓకేనా ఇక్కడ చూపిస్తుందా? సో క్లిక్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కౌంట్ అవుతుంది చూడండి, 6+. ఇప్పుడు నేను ఇది ఏం తీసుకుంటానంటే కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. కౌంట్ ++ అని తీసుకుంటాం. Yeah. Anybody have doubts? Please ask me. Setting అనే వేరియబుల్ ద్వారా ఇక్కడ 1 అని ఇస్తాను. సో దీన్ని సెట్ చేసినప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఐడియా ఉన్నాయా ఎవరికైనా? మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇద్దాం. గెట్టింగ్ ++ అంటే మనకి ఇది క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ కదా. దీన్ని క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్ అనే వేరియబుల్ ద్వారా ఈ వాల్యూని అనేది సెట్ చేస్తున్నాం. ఇక్కడ గెట్టింగ్ అని ఎందుకు తీసుకున్నానంటే ఈ వాల్యూని తీసుకోవాలి కదా. సో ఇక్కడ తీసుకొని దాన్ని ఇంక్రిమెంట్ ++ ఇంక్రిమెంట్ ఆపరేటర్ దాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. Assigned to a constant variable. So
we will remove the ఓకే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం దీనికి ఓకేనా హ్యాండిల్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేద్దాం ఇది క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలంటే హ్యాండిల్ అనే ఇంక్రిమెంట్ ఫంక్షన్ ని కాల్ చేయాలి సో కన్సోల్లో చూపించట్లేదు మనం అది చెప్పేసి కన్సోల్ డాట్ లాగ్ అది వాల్యూ అనేది కన్సోల్లో చూపించాలి సో ఓకేనా ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది పర్ఫామ్ అవుతుంది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసారా వాల్యూ పెరుగుతుంది సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ ఉంటుంది ఆ ఈవెంట్ ద్వారా ఈ బటన్ ని క్లిక్ చేసినప్పుడు ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట నార్మల్ ఫంక్షన్స్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉంటాయి సో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట ఈ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి ఈ ఫంక్షన్ లో నేను ఏం చేస్తున్నానంటే ఈ సెట్టింగ్ అనే వేరియబుల్ ద్వారా ఈ వాల్యూని సెట్ చేస్తున్నాను యూజ్ స్టేట్ ఎందుకు యూజ్ అవుతుందంటే సెట్టింగ్ కి గెట్టింగ్ కి వాల్యూస్ కి సెట్ చేయడానికి మనకి యూజ్ స్టేట్ అనేది యూజ్ అవ్వద్ది సో ఈ ఫంక్షన్ లో సెట్టింగ్ ద్వారా నేను గెట్టింగ్ అంటే ఏంది ఈ వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది 1++ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ సో అది ఇంక్రీజ్ అవ్వద్ది సో దీనికి మనం ఇది యూజ్ చేస్తాం ఓకేనా యూజ్ స్టేట్ అనేది యూజ్ చేస్తాం సో యూజ్ ఎఫెక్ట్ ఇంకోటి ఉంటది సో యూజ్ ఎఫెక్ట్ హుక్ ఈ హుక్ ఏంటంటే ఏపీఐస్ ని రెండర్ చేయడానికి యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ యూజ్ అవ్వద్ది ఆల్మోస్ట్ దానికే యూజ్ చేస్తారు ప్లస్ ఏంటంటే పేజ్ అనేది రీఫ్రెష్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి కూడా మనం యూజ్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం యూజ్ ఎఫెక్ట్ ఓకే నేనేం చెప్పాను రిటర్న్ లోపల ఎప్పుడు మనం హుక్స్ ని కానీ దేన్ని కానీ డిఫైన్ చేయకూడదు సో యూజ్ ఎఫెక్ట్ హుక్ మనం ఎలా డిఫైన్ చేయాలంటే యూజ్ ఎఫెక్ట్ ఇది ఒక మెథడ్ అనమాట ఈ మెథడ్ లోపల ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది ఓకేనా సో మనకి పేజ్ అనేది లోడ్ అయ్యాక యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ అనేది నేను స్ట్రింగ్ లో ఇచ్చాను ఇది మనకి కన్సోల్ లో చూపించాలి ఓకేనా కౌంట్ కనిపిస్తుందా యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ అనేది మనకి రీలోడ్ చేశాక కూడా ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వద్ది సో మనం ఒక ఏపీఐని ఫెచ్ చేసి చూద్దాం ఓకేనా యూజ్ ఎఫెక్ట్ ద్వారా డైనామిక్ కి స్టాటిక్ కి డిఫరెన్స్ తెలుసు కదా డైనామిక్ లో మనం ఏపీఐస్ ని ఫెచ్ చేసుకుని డేటాని చూపిస్తాం అప్లికేషన్ లో సో మనం ఏపీఐని ఫెచ్ చేయాలంటే మనకి ఆల్రెడీ హోమ్ లో చాలా పేజ్ స్టోర్ ఏపీఐస్ అనేవి ఉంటాయి
ఫేక్ స్టోర్ ఏపీస్ చాలా ఉంటాయి. ఫెచ్చింగ్ ఐడియా ఉందా? ఫెచ్చింగ్ ద్వారా ఫెచ్ అనే మెథడ్ ద్వారా మనం ఏపీఐ అనేది ఫెచ్ చేస్తాం. సో ఇది ఏపీఐ అన్నమాట. ఈ ఏపీఐ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి, అంటే క్రోమ్ లో ఎవరో పెట్టారు, అది ఫేక్ స్టోర్ ఏపీఐ అనేది పెట్టి వాళ్ళ డేటాబేస్ నుంచి మనకి ఇది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మనం మన కోడ్ లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఈ ఏపీఐ అనేది అంటే ఈ లింక్ ద్వారా మనకు వస్తుంది. ఓకేనా? సో ఈ లింక్ ని మనం ఫెచ్ చేసి మన క్రోమ్ లో మన కన్సోల్ లో మనకి ఈ డేటా రావాలి. ఫేక్ స్టోర్ ఏపీఐ. సో ఫెచ్ అనే ఒక మెథడ్ ద్వారా మనం ఏపీఐస్ ని ఫెచ్ చేయొచ్చు. దీని లోపల ఏంటంటే సింగిల్ కోట్స్ ఇస్తాం. ఇది మన ఏపీఐ లింక్. ఓకే, సో డాట్ దెన్ ఇక్కడ మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. దీన్ని ఫెచ్ చేసినప్పుడు మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది. అంటే డేటాబేస్ నుంచి వచ్చే రెస్పాన్స్ అనేది జేసన్ ఫార్మాట్ లో ఉండదు. ఇవి అన్ని జేసన్ ఫార్మాట్ డేటా. సో మన లాంగ్వేజ్ లో ఉండదు అక్కడి నుంచి వచ్చే అనేది. సో ఆ రెస్పాన్స్ ని మనం రెస్పాన్స్ డాట్ జేసన్ అనే మెథడ్ లో నేను జేసన్ ఫార్మాట్ లో ఇది కన్వర్ట్ చేస్తాను. ఈ రెస్పాన్స్ ని మనం జేసన్ ఫార్మాట్ లో చేస్తున్నాం. సో ఇది ఒక ప్రామిస్ ని రిటర్న్ చేస్తుంది. సో ఓకేనా? అంటే ఇక్కడ ఉన్న డేటాని మనం ఫెచ్ చేసి వాళ్ళ డేటాబేస్ నుంచి వాళ్ళ యొక్క డేటాని మన అప్లికేషన్ లో కన్సోల్ లో ప్రింట్ చేసాం. ఇది డైనమిక్ అనమాట. ఏపీఐని ఫెచ్ చేయడం ఈ విధంగా ఫెచ్ చేస్తారు అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? ఫెచ్చింగ్ ఏపీఐ అర్థమైందా? కంపల్సరీ ఎవరో ఒకరు డౌట్ అని అడగాలి కదా, మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా లిస్ట్ అవి. హలో, యా చెప్పండి, ఎవరు డౌట్ ఉందే? ఎనీబడి? ఓకే, నో డౌట్స్. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజెస్ అయినా పెట్టండి, పర్వాలేదు, చెప్తాం. సో ఓకేనా? రియాక్ట్ హుక్స్ అనేది అర్థమైందా? యూజ్ స్టేట్ is a React hook used for managing state within function components.
It allows you to declare and update the state values. Declare and update ఏంటంటే సెట్టింగ్ అనే ఒక వేరియబుల్ ద్వారా మనం అక్కడ ఉన్న యూజ్ స్టేట్ లో ఉన్న వాల్యూస్ ని మనం అప్డేట్ చేస్తాం. ఇట్ ట్రిగర్స్ రీరెండర్స్ వెన్ ది స్టేట్ చేంజెస్. స్టేట్ అనేది చేంజ్ అయినప్పుడు అది రీరెండర్ అవుతుంది పేజ్ అనేది. ఇట్స్ ఎ సింపుల్ వే టు యాడ్ స్టేట్ఫుల్ బిహేవియర్ టు ఫంక్షనల్ కాంపోనెంట్స్ వితౌట్ యూజింగ్ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్. రియాక్ట్ లో ఏంటంటే ఫంక్షన్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్ 2 ఉంటాయి. ఆల్మోస్ట్ డెవలపర్స్ అందరూ ఎవరు ఏది ప్రిఫర్ చేస్తారంటే ఫంక్షనల్ కాంపోనెంట్సే. బికాజ్ క్లాస్ కాంపోనెంట్స్ లో ఇలాంటి హుక్స్ అనేది ఏవీ లేవు. అది ఐ థింక్ రియాక్ట్ 17 వర్షన్ నుంచి రియాక్ట్ హుక్స్ అనేది రిలీజ్ అయ్యాయి. అవి జస్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లోనే. ఇప్పుడు మనం రాసాం కదా ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఫంక్షన్. సో దీని ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటాం. ఆల్ డెవలపర్స్ ఆర్ అందరు డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే ఇవి మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. రియాక్ట్ హుక్స్ మాత్రమే, ఫంక్షనల్ కాంపోనెంట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే వీటిల్లో చాలా యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ స్టెప్ ఇలాంటి చాలా హుక్స్ ఉన్నాయి. సో అందుకని చాలా డెవలపర్స్, అందరు డెవలపర్స్ ఏంటంటే దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఓకేనా? So use effective hook. Use effective hook is a hook in React used for side effects in function components. It runs after every render and allows you to perform tasks like data fetching. Data fetching ఏంటంటే ఇప్పుడు మనం చేసాం కదా ఫెచ్చింగ్ ఏపీ, ఆ ఏపీని ఫెచ్ చేయడం అది డేటా ఫెచ్చింగ్ అంటారు. సో పేజ్ రీఫ్రెష్ చేశాక మళ్ళీ దాని లోపల ఏ ఫంక్షన్ అయితేనే ఇస్తామో అది మళ్ళీ రీరెండర్ అవ్వద్ది. దాన్ని యూజ్ ఎఫెక్ట్స్ మ్యానిపులేషన్ or subscriptions. It helps keep your components logic organized and separate from it rendering. Okay, na? React hook, they use effect hook. Adhamayinda? Hello. Yeah. Tell me. Hello? Hello? యా శర్మ గారు చెప్పండి. ఎనీ డౌట్? సో యూజ్ కాంటెక్స్ట్ హుక్ అన్నమాట ఇది. యూజ్ కాంటెక్స్ట్ హుక్ ఈజ్ ఎ రియాక్ట్ హుక్ using for accessing the data context that's been created using react.create context. సో యూజ్ కాంటెక్స్ట్ ఎందుకు యూజ్ అవ్వద్దు అంటే మనకి డేటా అనేది సపోజ్ మనం యాడ్ టు కార్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. యాడ్ టు కార్ట్ ఏంటంటే హోమ్ పేజ్ నుంచి మనకి ఐటమ్స్ అనేది రెండర్ అయినప్పుడు యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు అది కార్ట్ పేజ్ లోకి వెళ్ళద్ది. సో మనకి అది ఎక్కడి నుంచి పంపిస్తున్నాం? హోమ్ పేజ్ నుంచి పంపిస్తున్నాం. సో అక్కడికి యాక్సెస్ ఉండదు అనమాట. సో మనకి గ్లోబల్ గా అది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆ గ్లోబల్ గా క్రియేట్ చేసుకునే దానికి యూజ్ కాంటెక్స్ట్ అనే హుక్ ని మనం యూజ్ చేస్తాం. ఇట్ అలౌస్ యూ కాంపోనెంట్స్ టు కన్జ్యూమ్ వాల్యూస్ ఫ్రమ్ దిస్ కాంటెక్స్ట్ యూజింగ్ హ్యావింగ్ పాస్ త్రూ ప్రాప్స్ డౌన్ త్రూ every level of the component tree. It's a way to share data between components without manually passing prop at each level. అంటే కాంపోనెంట్స్ లో ఏంటంటే డేటాని మనం వేరియబుల్స్ లో ఉండే డేటాని మనం సెండ్ చేయాలంటే ప్రాప్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఆ ప్రాప్స్ లేకుండా గ్లోబల్ గా ఆ వాల్యూస్ అనేది మనకి ప్రాజెక్ట్ మొత్తానికి అవైలబుల్ గా ఉండాలంటే యూజ్ కాంటెక్స్ట్ అనేది ఉంటుంది. దాంట్లో గ్లోబల్ గా మనం డేటాని డిఫైన్ చేయొచ్చు. ఆ గ్లోబల్ గా ఉన్నప్పుడు మనకు ఎవ్రీ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ చైల్డ్ కాంపోనెంట్స్ లో ఎక్కడైనా మనకి యాక్సెస్ చేసుకోవచ్చు ఆ వాల్యూస్ అనేది మనం యూజ్ కాంటెక్స్ట్. సో రియాక్ట్ డాట్ క్రియేట్ కాంటెక్స్ట్ అనే నేమ్ తోటి మనం కాంటెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తాం. రౌటింగ్ కాన్సెప్ట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చూపిస్తా. సో రౌటింగ్ అనేది కూడా ఒక లైబ్రరీ అనమాట. నేను ఇంకో టర్మినల్ ఓపెన్ చేస్తాను.
npm ఇన్స్టాల్ ఏవైనా లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. npm ఇన్స్టాల్ అనే కమాండ్ ఇన్స్టాల్ చేయాలి. సో రియాక్ట్ డాష్ రౌటర్ డాష్ డోమ్. రియాక్ట్ రౌటర్ డోమ్ ని మనం ఈ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకేనా? సో మనకి రియాక్ట్ డోమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. మనం ఇవన్నీ ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, ఎక్కడ చూసుకోవాలనుకుంటే ప్యాకేజెస్ అని ఉంటాయి. సో రియాక్ట్ డోమ్ ఓకే, రియాక్ట్ రౌటర్ డోమ్ అనేది ఇక్కడ ఇన్స్టాల్ అయిందంట. సో మనకి అవుట్ సైడ్ ది ఫోల్డర్ ఇన్స్టాల్ అయింది. ది లూపెక్స్ అనే ఫోల్డర్ లో ఇన్స్టాల్ అయింది. సో మనం అక్కడ యూజ్ చేయకూడదు. ఇది స్పేస్ మన ప్రాజెక్ట్ నేమ్, npm install react router DOM. సో ఇక్కడ వచ్చింది కదా, ఇవి అన్ని లైబ్రరీస్ అన్నమాట. మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసింది రియాక్ట్ రౌటర్ డోమ్. సో ఇక్కడ ఇన్స్టాల్ అయింది. మనం క్లిక్ చేసుకోవచ్చు ప్యాకేజ్ డాట్ జేసన్ లో మనకి ఏ లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ ఉన్నాయి, మనకి ఏవైతే అవైలబుల్ లో ఉన్నాయి, ఇవన్నీ ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఫైల్ లో మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం రియాక్ట్ రౌటర్ డోమ్ ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. దీనికి నేను ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసిన, ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఇంపోర్ట్ రియాక్ట్. రిటర్న్ అనే మెథడ్ లోపలే మనం ఎప్పుడు కోడ్ అనేది రాయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే బ్రౌజర్ రౌటర్ అని ఉంటది. ఇది మెయిన్ అన్నమాట. రియాక్ట్ రౌట్స్ లో కాన్సెప్ట్ లో ఇది మెయిన్. బ్రౌజర్ రౌటర్ రౌట్స్ అనే తర్వాత మనం తీసుకోవాలి. రౌట్స్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత రౌట్ తీసుకోవాలి. ఈ డీప్ ట్యాగ్ లోపల మనం రౌటింగ్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసేటప్పుడు బ్రౌజర్ రౌటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. ఆ బ్రౌజర్ లోపలే మనం రౌట్స్ అనేది రాయాలి. సో ఆ రౌట్స్ లోపల రౌట్ రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ కాంపోనెంట్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ కాంపోనెంట్ లో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ లింక్ ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఈ లింక్ ట్యాగ్ లోపల ఏంటంటే
టూ అనేది ఉంటుంది. టూ స్లాష్ బుకింగ్స్ పేజ్. ఎలిమెంట్ అనే ఒకటి ఉంటుంది అనమాట. దాని లోపల అంటే ఇది ఈ పాత్ వచ్చినప్పుడు ఏదైతే రెండర్ అవ్వాలో, ఏ కాంపోనెంట్ అనే రెండర్ అవ్వాలో అది ఎలిమెంట్ లోపల ఇస్తాం. ఆటోమేటిక్ గా ఇక్కడ నేను ఈ సెకండ్ కాంపోనెంట్ ని కాల్ చేసినప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఓకేనా? సో మనకి స్లాష్ బుకింగ్స్ అనేది చెక్ చేసినప్పుడు ఏంటంటే సెకండ్ కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలి. కామెంట్స్, రియాక్ట్ లో కామెంట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ఏమైనా కోడ్ ఉందంటే అది మనకి యూస్ఫుల్ లేదు బట్ మనకి కావాలి అనుకుంటే బ్రాకెట్స్ స్లాష్ స్టార్, సో స్టార్ స్లాష్ బ్రాకెట్స్, దీని లోపల ఏ కోడ్ అయితే ఉంటుందో అది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది బట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. యా కాంటెక్స్ట్. సో యాప్ డాట్ జేఎస్ ఫైల్లో మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం మనం బ్రౌజర్ రౌటర్ అని. సో ఇండెక్స్ డాట్ జేఎస్ మధ్యలో ఏ కాంపోనెంట్ అయితే ఇస్తామో అది మాత్రమే రెండర్ అవుతుందని చెప్పాను కదా. సో యాప్ ఇద్దాం. యాప్ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది. సెకండ్ కాంపోనెంట్స్ ఇస్ నాట్ డిఫైన్డ్. యా సో రౌట్స్ లో ఏంటంటే రౌట్ తో పాత్ అనేది స్లాష్ ఉన్నప్పుడు స్టార్టింగ్ పేజ్ ఏదైతే డిఫైన్ చేస్తుందో సో స్లాష్ పాత్ అనేది కొని స్టార్టింగ్ పేజ్ డిఫైన్ చేస్తుంది. సో మనకి స్టార్టింగ్ పేజ్ ఏదైతే రెండర్ అవ్వాలో అది మనం ఎలిమెంట్ లో ఇస్తాం అనమాట. యా ఓకేనా? ఇది రౌటింగ్ కాన్సెప్ట్స్. సో
స్లాష్ ఇచ్చినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ హోమ్ పేజ్ ఫస్ట్ కాంపోనెంట్ అనేది రెండర్ అవ్వాలి. సో ఫస్ట్ కాంపోనెంట్ లో మనం ఏ కోడ్ అయితే రాసామో లింక్ దిస్ ఈస్ అవర్ ఫస్ట్ పేజ్, సో అది మాత్రమే రెండర్ అవుతుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ దీన్ని లింక్ అనే ఒక ట్యాగ్ ద్వారా దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ పాత్ అనేది చేంజ్ అవ్వదు. స్లాష్ బుకింగ్స్ అనేది ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మన యూఆర్ఎల్ అనేది స్లాష్ బుకింగ్స్ లోకి వెళ్తుంది. అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ హోమ్ పేజ్ లో ఏముంది, స్లాష్ 3000 అనే పోర్ట్ లో మనకి బై డిఫాల్ట్ ఏంటంటే రియాక్ట్ వాళ్ళు 3000 అనే పోర్ట్ లో ఇది రెండర్ చేస్తారు. బై డిఫాల్ట్ ఏంటంటే స్లాష్ లో మనం ఫస్ట్ పేజ్ అనేది కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. దీన్ని క్లిక్ చేశాక స్లాష్ బుకింగ్స్ అనే ఒక యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. సో మనం అక్కడ ఏం డిఫైన్ చేసాము, వేర్ ఇస్ app.js, app.js లో ఫస్ట్ రౌట్స్ లో వచ్చి స్లాష్ అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ కాంపోనెంట్ అంటే బై డిఫాల్ట్ ఫస్ట్ కాంపోనెంట్ ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో సెకండ్ దాన్ని క్లిక్ చేస్తే అంటే ఈ స్లాష్ అనేది లింక్ లో వచ్చినాం. ఈ స్లాష్ బుకింగ్స్ అన్నప్పుడు మనకి ఏ కాంపోనెంట్ అంటే పాత్ స్లాష్ బుకింగ్స్ ఏ కాంపోనెంట్ రెండర్ అవ్వాలి అని చెప్పేది వచ్చి ఎలిమెంట్ అన్నమాట. సో ఇది రౌటింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకేనా? ఇది రౌటింగ్ కాన్సెప్ట్స్. ఇన్ రియాక్ట్ రౌటింగ్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ మేనేజింగ్ ది URLs, uniform resource locators of your web application and determining what context to display based on those URLs. Routing allows you to create single page application. ఇక్కడ నేను సింగిల్ పేజ్ అప్లికేషన్ లోనే నేను టోటల్ చేస్తున్నాను. ఓకే, సింగిల్ పేజ్ అప్లికేషన్ ఇది క్లిక్ చేసినప్పుడు సెకండ్ పేజ్ కి వెళ్తుంది. అదే అనమాట రౌటింగ్ కాన్సెప్ట్స్ అన్ని. ఎనీబడి హ్యావ్ డౌట్స్ ఇన్ దిస్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. రౌటింగ్ కాన్సెప్ట్స్ లో డౌట్స్ లేవా? సరే, ఇప్పుడు ఒక nav బార్ ఒకటి క్రియేట్ చేసి చూద్దాం. కాంపోనెంట్స్ లో nav బార్ ఒకటి తీసుకుంటాం. Have to import React. సో స్టార్టింగ్ లెటర్ అనేది క్యాప్స్ లో ఉండాలి, అది మెయిన్ అన్నమాట. సో రిటర్న్ అని ఒక మెథడ్ ఉంటుంది, దాని లోపల ఏం రాయాలన్నా కానీ. ఇక్కడ ఒక టిప్ తీసుకుంటాను. సో ఇది హోమ్ పేజ్ అనమాట. సో ఇది బుకింగ్స్ పేజ్. సో ఇది కార్డ్స్ పేజ్. ఈ ప్రొఫైల్ index.js మధ్యలో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా యూజ్ చేయాలి అనుకుంటే. సో index.js లో ఈ మధ్యలో ఏదైతే ఇస్తామో అది మాత్రమే మనకి రెండర్ అవుతుంది. చూసారా, నేను ఇక్కడ కాల్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అవుతుంది. సో మనకి డిస్ప్లే మనం ఇప్పుడు CSS యాడ్ చేస్తుంది.
సో పేరెంట్ డివ్ ఇవి అన్ని చైల్డ్ డివ్స్ అన్నమాట. ఇది పేరెంట్ డివ్. పేరెంట్ డివ్ లో ఇన్లైన్ సిఎస్ఎస్ ఇస్తున్నాను నేను. రియాక్ట్ లో ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్ ఇచ్చేటప్పుడు మనం 2 బ్రాకెట్స్ పెట్టాలి. సో డిస్ప్లే గ్రిడ్ ఇవి అన్ని సిఎస్ఎస్ లో వస్తాయి. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ మనం ఒక్కొక్క డివ్ ఎన్ని కాలమ్స్ లో ఎంతెంత స్పేస్ లో ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దీని లోపల మనం ఇవ్వాలి. సో చూసారా, ఇది మనకి కాలమ్స్ లాగా వచ్చింది. దీనికి లింక్ అనేది యాడ్ చేద్దాం. ఇది nav bar పేజ్ అన్నమాట. ఇది nav bar పేజ్ అనమాట. nav bar అనమాట. హోమ్ పేజ్, బుకింగ్స్, కార్ట్ పేజ్, ప్రొఫైల్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక ఇమేజ్ ని కూడా యాడ్ చేద్దాం. సో ఇమేజెస్ ని మన వెబ్సైట్ లో యాడ్ చేయాలంటే సేవ్ ఇమేజెస్, మన ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. ఇది మన ప్రాజెక్ట్ కదా, సో దీనికి ఒక నేమ్ ఇద్దాం. ఇమేజ్ లో ఒక నేమ్ ఇద్దాం. కాంపోనెంట్స్ లోపల మనం సేవ్ చేద్దాం ఇమేజ్. సో ఇక్కడ వచ్చేసింది, ఈ కాంపోనెంట్స్ లోపల వచ్చింది. దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. import image1 from path ఇవ్వాలి / or current directory కదా /image1 ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటాం. ఓకే, ఇమేజెస్ ని ఇలా ఎక్స్పోర్ట్ చేసుకొని మన వెబ్సైట్ లో ఇలా యూజ్ చేయొచ్చు. నేను జస్ట్ ఏం చేశానంటే మనకు కావాల్సిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ కొట్టి మనం కాంపోనెంట్స్ లో నేను ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను, ఇక్కడ సేవ్ చేసుకున్నాను. సో దాన్ని ఎలా యూజ్ చేసాను అంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే రియాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంపోర్ట్ చేసుకొని image1 ఫ్రమ్ దాని యొక్క పాత్ ఇమేజ్ స్లాష్ అంటే కరెంట్ డైరెక్టరీ అంటే కరెంట్ ఫోల్డర్ లోనే ఉంది కదా, సో // అని పెట్టండి. దాని యొక్క నేమ్ image1.avif. ఓకేనా, దీన్ని ఇలాగ ఇంపోర్ట్ చేసుకొని నేను ఇమేజ్ ట్యాగ్ లో SRC లో మనం లింక్ కావాలనుకుంటే డబల్ కోట్స్ లో ఇవ్వాలి. ఓకే, లేదంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ ని చూపించాలి అనుకుంటే మనం బ్రాకెట్స్ లో ఇస్తే చాలు, ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అయిపోద్ది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు?
Yeah, anybody doubts? Which one? You are asking image tag? Yeah, okay, don't worry. సో నాకు ఒక ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేశాను. క్రోమ్ లోకి వెళ్ళి ఒక ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేశాను. సో రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ఇమేజ్ యాజ్ దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు మన ఫోల్డర్ రియాక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా స్టార్టింగ్ లో, ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందో అది ఓపెన్ చేయాలి. సండే వర్క్షాప్ ప్రాజెక్ట్. సో దీని లోపల ఎస్ఆర్సీలో ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఎక్కడన్నా సేవ్ చేసుకోవచ్చు. కాంపోనెంట్స్ లోపల నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను ఇమేజ్ అనేది సేవ్. చూసారా, నాకు ఇక్కడ సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన దాన్ని ఇంపోర్ట్ ఇమేజ్ 1. ఇది ఏంటంటే నేమ్ అనమాట, మనం ఇవ్వచ్చు, ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు. ఇమేజ్ 1 అనే ఒక నేమ్ ఇచ్చే ఫ్రమ్, ఇది పాత్ అనమాట. అంటే మన ఇమేజ్ ఎక్కడ ఉంది, మన ఫోల్డర్ లో ఎక్కడ ఉంది అని చెప్పడానికి ఇది ఒక పాత్ అనమాట. సో పాత్ ఇచ్చాను. ఈ ఫోల్డర్ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ లోపలే ఉంది కదా, సో కరెంట్ డైరెక్టరీ డాట్ / ఇస్తాం. అవుట్ ఆఫ్ ది డైరెక్టరీ అయితే డాట్ / అలా ఇస్తాం. image1.avif అంటే ఇది ఇమేజ్ నేమ్. ఓకేనా, లైన్ టు లైన్ చెప్తున్నాను, ఇమేజ్ నేమ్. సో మనం HTML లో మీకు ఐడియా ఉంటుంది కదా ఇమేజ్ ట్యాగ్ అవన్నీ. ఇమేజ్ ట్యాగ్ ఒకటి తీసుకున్నాను నేను. ఇమేజ్ ట్యాగ్ తీసుకొని ఎస్ఆర్సి ఈక్వల్ టు బ్రాకెట్స్ లో మనం ఏ నేమ్ అయితే ఇచ్చేమో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ నేమ్ ని ఇక్కడ ప్లేస్ చేసాం. సో మనకి అవుట్పుట్ లో డిస్ప్లే అయింది అనమాట. ఓకేనా, .avi ఫైల్ అని ఎందుకు క్రియేట్ చేసినంటే అది మన ఇష్టం. వాళ్ళు ఆల్రెడీ క్రోమ్ లో వచ్చింటారు కదా, .jpeg ఉంటది, .png ఉంటది. అది వాళ్ళు ఎలా పెట్టుంటే అలా సేవ్ చేసుకోవాలి మనం. We make the images as a background and the text to be. Yes, we can. చేయొచ్చు. సిఎస్ఎస్ లోపల ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనే ఒక ట్యాగ్, ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లోపల కోలన్స్ పెట్టి మనం ఇమేజ్ యొక్క URL ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ కి క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఇచ్చి సిఎస్ఎస్ లోపల ఆ క్లాస్ నేమ్ తోటి టార్గెట్ చేసి బ్యాక్గ్రౌండ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటది. ఆ ప్రాపర్టీలో URL అని ఉంటుంది. దానికి స్లాష్ పెట్టి మన ఇమేజ్ యొక్క URL అనేది అక్కడ ఇచ్చేమంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ ఇమేజ్ కనిపిస్తుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? Yeah, I will show. Style tag use చేసి background add shape చేస్తారు. Yeah, we can, I think. Because CSS లో ఏం రాస్తున్నామో ఇక్కడ కూడా అదే రాస్తున్నాం కదా.
సో మీకు ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దానిపైన టెక్స్ట్ రావాలి, అంతేనా? స్టైల్ ట్యాగ్ లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే డన్. ఐ థింక్ జెడ్ ఇండెక్స్ ఆల్సో వర్కింగ్. సో I will write CSS. Do you know about position? Salute. ఓకేనా? ఇమేజ్ ఉంది, ఇమేజ్ పైన హోమ్ పేజ్ వచ్చింది, టెక్స్ట్ అంటే జెడ్ ఇండెక్స్ తో యూజ్ చేయొచ్చు మనం. Style tag థ్యాంక్ యూ. ఓకే డన్. ఇంకా ఏమన్నా ఉన్నాయా డౌట్స్ ఎనీబడి? సో మీరు డౌట్స్ అడిగితే ఐ థింక్ మీకే యూజ్ అవుద్ది, నాకు కాదు. ఓకేనా? మీకు అట్లీస్ట్ అర్థమైందా లేదా? ఓకే, సారీ, ఐ ఫర్గాట్ దట్. ఫర్ కామెంట్స్ ఐ విల్ క్లిక్ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్, దెన్ స్లాష్, దెన్ స్టార్, దెన్ క్లోజింగ్ కామెంట్స్ స్టార్ స్లాష్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, I think this TV is not there. So okay, the TV is open. Okay. కామెంట్స్ కి ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ రాయాలి, ఫార్వర్డ్ స్లాష్ రాయాలి, స్టార్ రాయాలి. క్లోజింగ్ లో కూడా అంతే, స్టార్ స్లాష్ క్లోజర్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే,
కామెంట్స్కి అర్థమైంది. నెక్స్ట్ ఎనీ డౌట్స్? షార్ట్ కట్ అని ఏం లేదు. షార్ట్ కట్ అంటే స్లాష్ స్లాష్ ఉంటాయి. సో స్లాష్ స్లాష్ కొన్నిటికి వర్క్ అవ్వద్ది, కొన్నిటివ్స్ కి వర్క్ అవ్వదు. సో బెటర్ టు రైట్ ఫ్లవర్ బ్రాకెట్ స్లాష్ డాట్. ఫార్టీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరికి డౌట్స్ వస్తున్నాయా? ఇంకెవరికి లేవా? అన్ని అట్లీస్ట్ అర్థమైందా? ప్లస్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడకపోయినా టెక్స్ట్ అలా చేయండి. అర్థమైందా? ఓకే గుడ్. I think you don't have any doubts, right? Yeah, okay, everybody understood. I think no, Madhurya. Control plus slash, I think no. Where you use that instead of VS Code, where you use that control plus slash. I think no in Visual Studio Code. Okay. Hello everyone, do you have any doubts? Yeah, hi guys. Yeah, Gopi, hello. Yeah, Yeah, Gopi, completed. completed.
Yeah, 1 minute. Yeah, hi guys. So how was it your feeling for workshop? So, he's 2 years experience in front-end developer as well as he's work on back-end developer also. Okay, he is full stack developer. So, yeah, Gopi, already మీరు లింక్స్ అన్ని షేర్ చేశారా? హలో. No, Kamlesh is sending. Yeah, okay, Kamlesh, you Yeah. can share the all details, okay? Yeah, guys, so we need all valuable feedback for this workshop, okay? So you just click the feedback link, so you can give your feedback. Okay, after that, you can follow my social media's profiles, okay? So as well as you can fill the forms, certificate form, okay? You get the free certificate for workshop. Yeah, guys, how is it feeling for workshop? Everybody give some feedback. Unmute yourself, guys. Everybody one. Yeah, good. So unmute yourself and give me your feedback, guys. Yeah, that's good. Yeah, Subbu. Yeah, Vishnu. It's good actually. In starting to from ending, and it's very to listen everything. Kamlesh or Gopi setting everything is nice actually. I'm able to understand also. Yeah, it's my good experience in this workshop. Thank Yeah. you. Yeah, that's good, Vishnu. Thank you for giving me your feedback. Yes. Yeah. Yeah, everybody, give me your feedback. Unmute yourself. Guys, we are conducting the free workshop every Sunday. Okay. So every Sunday we are explaining them new technology to expose the freshers and students. Okay. Yeah, very good, sir. Thank you. Yeah, Kamlesh, all details and film share chesara. Yes, Subbu. యా గాయస్ మీరు మీకు చాట్ బాక్స్లో షేర్ చేస్తున్నారండి ఆ లింక్స్ అన్ని. సో దాంట్లో మీ డేటా ఫిల్ చేస్తేనే అండ్ మీకు సర్టిఫికేట్ అనేది మీ మెయిల్ అనేది రిసీవ్ అవుతుందండి. ఓకేనా? ఓకే. సో యాజ్ వెల్ యాజ్ యూ కెన్ గివ్ ద గూగుల్ ఫీడ్బ్యాక్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో దిస్ ద ఫ్రీ వర్క్షాప్. సో వేర్ మై టీమ్ హ్యాస్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ just feedback in Google form, okay? As well as you can follow my social media accounts like VillaNX and the LinkedIn page and Instagram page also there, okay? So guys, everybody can fill the forms and give us some feedback in links, okay? సో వీఆర్ వెయిటింగ్ ఫర్. సో ఈ లింక్స్ అనేది మీ గ్రూప్లో షేర్ చేయరండి. ఓకే. సో ఓన్లీ చాట్ బాక్స్లో షేర్ చేస్తుంటారు. ఓకే. దట్స్ వై యూ కెన్ ఫిల్ ద ఆల్ డీటెయిల్స్. Please guys, everybody can fill the form and give the feedback in links, okay? Follow our social media accounts. So every Sunday has conducted a free workshop, guys. Okay. So every Sunday we will expose them new technology. Okay. So possible students or freshers or employees, so join the workshop, okay? We don't know exactly today, almost like 50 to 55 members are joining. So, but we expecting next time is 100 people, okay? Guys, everybody can fill the forms, okay? Fill forms and feedback links. So our team has rechecking the feedbacks and Google Forms data, okay?
After that, we are providing the certificate. So this is the free section, okay, free workshop section. That's why we're checking the feedbacks and Google Form data, okay. Rechecking to you get the certificate. That is the possibility of the you get the certificate, okay. Everybody can give their feedback and fill the form. Everybody, you have any questions for this workshop, please ask me. So which is open. Yeah, hello. You have any doubts, guys, please ask me. Which is open, okay. You have also 10 minutes. So we close the meeting is 12 o'clock. Okay. You have any questions for like technology that's domain related or job related? Anyone you can ask me, okay, which is open. We will explain everything, okay. I think our team has fulfilled the React.js basic concepts, I think. Okay. Yes. What should put in branch or domain in the certificate Google form? Like, you know, so for example, guys, so you are the student, okay, you can give your branch, as well as you are the employee, you work on like as well as you are employee, okay. So you give your domain, project domain, like, okay. That's the meaning. You are student, you fill the branch name. As employee, you can give your project domain name. Yeah, Vishnu, tell me. Hello. Yes, so additionally, you are providing any course regarding this fully course? Yeah, React.js. yeah. VLanX has providing the React like Marin Stack and React.js course. Okay, that is the 3 months of the course. Okay. When it will be start? Yeah, this month 17th, one batch is started as a Marin Stack developers. Okay. So that price also very adjustable price. You know that every candidate has comfortable to pay that price. Okay. We need any like you need any information for the, you just contact me like some like you know that WhatsApp group in admin names admin numbers. Okay. Directly. Yeah. And also you can directly go to type the VLanX. You can see the contact details also. Okay. And the timing and everything is there? Yeah, we will timings. Yeah. So this course will conducting offline and online. Okay, both sections are running. Okay. Okay. For example, some candidates are joining online. We can give the comfortable time, evening like evening 7 to 8 o'clock or 8 to 9 o'clock. Like we take the daily 2 hours or 3 hours of timings. Okay. Okay. Offline is you can give them some like based on students. Okay. Okay. Okay, thank you. Yeah, Raghu Teja, you can just put computer networks. That's better, I think. Okay, your branch name. CSC transfer. Hey guys, just mean branch is your. Yeah. Hello. Is there any workshops related to electronics? Yeah, maybe next time we will conduct the EC related workshops. Okay. Okay. Most of the people are joining the IT side. That's why you're conducting the IT workshops. But I will take your suggestion also. Yeah? We are from ECE department and MTech DSE. Okay. So is there any sessions from ECE side? Yeah. VLSI like that. VLSI. Yeah, okay, Roja. Definitely, we will take your suggestion. Okay, definitely next time we will run the EC related workshops also. Okay, definitely. Okay, thank you. Yeah, thank you. You are which college, Roja? I'm from Cuba College, Nellore. Yeah, okay, that's good. So next time definitely we will run the EC department, EC related workshops also. Okay.
Okay, thank you. Yeah, definitely we get the certificate is 2 working days. Like today is Sunday, okay? After Monday or Tuesday, definitely we get the certificate, guys. Okay. Okay. We have any questions, guys, regarding this workshop? Please ask me. As well as any related job related or domain related or technology related doubts, which is open. Guys, everybody has filled the forms and give their valuable feedback. Okay. So this is the free workshop. Every Sunday we will conducting. Okay. Yeah. Okay. Okay. So fill the forms and give your feedback. Okay. That is the we need. So guys, every Sunday we will conducting free workshop. So next time, Roja Gar has given some suggestion for me. Like we need EC related workshop also. Like so, definitely we will arrange the EC related or next time based on your suggestion, guys. Okay. For example, some mechanical departments or civil departments are there. Okay, some people's. You can also give your suggestions. I think most of the people are after BTech joined IT side related, like IT related domains, software engineers, and okay, this type of role switching. That's why we will arranging the every Sunday in software related workshops. So we will take the that suggestion also EC related. Definitely we will arrange it, that one workshop also. Okay. Yeah. Do you have any doubts, guys? There are only 5 minutes only. ఇంకా 5 minutes ఉందండి. So after that, 12 o'clock we close the meeting. If you have any doubts, please ask me. So bridge is open. Regarding the workshop related or job related, everything you can ask me. Bridge is open. There is no there is no doubts or any questions, guys. Yeah. I learned many things in this meeting. Thank you so much for your valuable time. Yeah. Yeah, thank you, Andy, for feedback. So there are 4 minutes are there. You can ask our questions, guys. So fill the forms and give the valuable feedback, guys. We're waiting for that one, okay? So after 2 days, you will get the your certificate, okay? For example, guys, we get the certificate. There are only certificate ID. So sometimes you get you forget the certificate. So you directly go to Villanex website and go to events. Directly you can go to verify the certificate model. You choose your workshop. You can type your name and your email ID or name or your certificate ID. You can verify the certificate. After that, you can download your certificate also. Okay, every certificate has backup, guys. Okay, not an issue. So sometimes మీరు వెళ్ళి మీ సర్టిఫికేట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, you can follow our social media accounts, guys. In every points we will share the real type or poster type. Okay. So there are 3 minutes are there, guys. If you have any questions, please ask me. Okay, which is open. As well as you can fill their Google form and feedback form, guys. సో ఇది గ్రూప్లో షేర్ చేయండి ఈ లింక్స్ అనేవి, ఓకేనా? సో ఇక్కడ టెస్ట్లో ఉన్న లింక్స్ని యూజ్ చేసుకొని మీరు ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫిల్ చేసిన వాళ్ళదే మేము సర్టిఫికేట్స్ అనేది మా టీం అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ అవర్ టీమ్ హ్యాస్ రీచెకింగ్ ద ఫీడ్బ్యాక్స్ అండ్ గూగుల్ ఫార్మ్ డేటా ఆల్సో. Okay, this is the free workshop. That's why we are rechecking to give the certificate. Okay, we are expecting only in your side feedback and Google form data. Okay, most of the feedback, guys. After that, Google form data is we will give the certificate.
That is the mandatory. Okay. After that, you can follow our Instagram profiles and LinkedIn are there in chat box. So yeah, Freelance has providing the internships as well as training courses and workshops and projects. Everything has providing Freelance Private Limited, and this company has certified AAP scheme LMS as well as AICT approval and Google Launchpad and GitHub Education and AP Skill Foundation like. Okay, so these organizations are certified to our organization. Okay, our company. So your certificate is very valuable, guys. So our company has us mostly certified in Google Launchpad. Okay, Google Launchpad and Google Student Club also. Okay, as well as GitHub Education. Okay, GitHub Education also our company has certified. Okay. Okay, your certificate is very valuable, guys. Okay, so our company and other company difference is our company has certified multiple organizations. That is the most important here. Okay, some companies are there like training, some internships are providing. That companies didn't certify it like Google and GitHub and Microsoft. This type of organization didn't certify it. Our company had certified Google and GitHub, as well as recently we are waiting for approval for Microsoft also. Okay, so our organization is very like high fraud-based companies are certified. That way, our certification is very valuable for you. You can mention our certificate in your resume. Definitely, your resume has weightage is increased. And so Willans has introducing the guys 8 days resume AI tool. So within 2 weeks you are launching that tool. You just enter that data automatically. Your ATS format resume has creating. After that, like a resume score report also generated. Okay, you will check your resume weight also, and you get the ATS format resume also. Okay, within 2 weeks we will launch that AI tools also. Okay, on that AI tool launch we will arrange one workshop also, guys. You are free, you will join that workshop. Okay, how is it working, that AI tool? Okay, AI has reviewed your resume and give us some feedback also, guys. We are introducing in AI. Okay, AI tool for resumes. Yeah, guys, time is the 12:01. Okay, so meeting has closing time. So you have any doubts, guys, please ask me. Waiting for 1 minute only, my team. You have no doubts, you can leave now. Okay. So 12:02, we will close the meeting, guys. There is no doubts for regarding this workshop, like Yeah, thank you, guys. Thank you for joining. So next Sunday also మీకు వర్క్షాప్ అనేది అరేంజ్ చేస్తారండి. ఓకే, యూ కెన్ ఫాలో our social media accounts, like company social media accounts. Every pin to pin point you are sharing on the social media. Okay, so thank you for joining, guys. Have a nice day. Thank you for giving your feedback and your supporting. Okay, thank you. Have a nice day, guys.